మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జర్రగి ముచ్చడని రాజకీయ నాయకుల అభిమానులు ఉంటారు కదా కొంతమంది, అన్ని పార్టీలకు ఉంటారులే. జర మీ మనసుకు నొచ్చుకొని ఉంటే జర ఏమనుకోకరి మమ్మ కానీ నేను ఈ విషయానికి జర అంత తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనే ప్రయత్నం చేయరు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. మీరేమని అనుకుంటారని నేను చెప్పుకోకొని చెప్పే తీరుతా ఈయనే ప్రయత్నం అయితే చేయరు. జీవ జలమా సేదు ఇసమా, మరి జీవ జలమా లేకపోతే అది సేదు ఇసమా అనేది ముచ్చట అయిపోయినాక మీరే చెప్పురు. ఇక మంజీరా చుట్ట అంట 100కు పైగా అక్రమ చేపల చెరువులు ఉన్నాయట. 100కు పైగా అక్రమ చేపల చెరువులు ఉన్నాయట. మీ ఆరిమండమే గారు దొంగలు తయారయ్యారు, పాడయ్యారు. 100కు పైగా అక్రమ చేపల చెరువులు ఉన్నాయంట. మంజీరా వాటర్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, పాడైంది. మామూలుగా ఓ 10-15 ఏళ్ళ కింద దగ్గర 20 ఏళ్ళు పెట్టుకోరి, సరే 15-20 ఏళ్ళ మధ్యలో పెట్టుకోరి. ఏడ ఉంటావు నువ్వు అంటే హైదరాబాద్లో ఉంటావు అనగానే అమ్మర కొడుకు మంజీరా వాటర్ కాదు నాన్న అనేది. జర నాసోడి కర్రెకర్ర ఉన్నోళ్ళు పట్టణకాయ పోతే 3 నెలలకు 6 నెలలకు జర అంతా శాగ వారి ఎర్రగా అయ్యొచ్చేది. పట్టణ నీళ్ళు పడ్డాయి, మంజీరా వాటర్తో తాను చేస్తున్నట్టు పొరగాడు జర అంత శగ్న అయిందిగా అని అనేది. అవునా కాదా? ఇవాళ ఆ మంజీరా వాటర్ పేరంతా బదనాం చేసిరు బయట వైగాలు. మొత్తం 7 కాడికి ఇసం లెక్క అయిపోయిందట. ఇంకా మంజీరా చుట్టూ 100కు పైగా అక్రమ చేపల చెరువులు. సింగూరు బ్యాక్ వాటర్ నుంచి ఆ చెరువులోకి నీరు వ్యవసాయ విద్యుత్తును వాడి అక్రమంగా తరలిస్తున్న వైనం. వ్యవసాయ విద్యుత్తు బావులకు మోటార్లకు ఇప్పుడు అది లేకుండే కదా, కరెంటు బిల్లు లేదు కదా. వ్యవసాయ విద్యుత్తునంటే అక్రమంగా వాడుతురంట. అక్రమంగా వాడి చేపల చెరువులు సాగు చేసుకుంటున్నారు. ఇంకా చేపలకు ఆహారంగా చికెను, వ్యర్థాలు, కూలిపోయిన కోడిగుడ్లు, సీగుడ్లు అన్నీ కొనవే అలానే వేస్తురంట. ఇప్పుడు చికెన్కి వెళ్తాయి కదా, అదేంటి ఇప్పుడు తోలు పేగులు అంతా కసర బిసర అంత ఉంటుంది కదా, దీన్ని ఏది ఖరాబ్ చేయరు. అన్నిటికన్నీ డ్రమ్ములలో నింపుకొని పోయి కొనపోయి ఆ చేపల చెరువులు వేస్తారంట. ఆ చెరువులు వేస్తే అవి కానీ దాంతోపాటుగా మళ్ళీ పోతే అదేంటి సీగుడ్లు ఉంటాయిగా, కుళ్ళిపోయిన గుడ్లు, ఖరాబ్ అయిన కోడిగుడ్లు, ఈ కోడిగుడ్లు ఈ మురికంతా కొనపోయి అవిటికే పెడతారంట. ఇంకా ఆ కాలుష్య జలాలన్నీ మంజీరాలోనే మంజీరాలోకి వదిలేస్తున్న పరిస్థితి. హైదరాబాదు, మెదకు, నిజామాబాద్కు తాగే నీరు ఇదే. మరి వాళ్ళు తాగుతారు ఇప్పుడు ఈ కలుషితమైన నీరు మొత్తం హైదరాబాదు, మెదకు, మళ్ళీ పోతే ఇంకెక్కడ నిజామాబాదు, వీళ్ళు బాగా తాగుతారు. అబ్బా పట్టణకేళ్ళు వస్తున్నాయి కదా మంజీరా వాటర్, నా సామిరంగా కమ్మగా ఉన్నాయట. అలా పాడైపోను మరి అలా ఏమన్నా గట్టినే తాగుతాందుకు నోడికి రుచిగాలది ఏమైనా పొరపీట రేసి పాడైతట్టురు కమ్మగా ఉన్నాయి అనుకుంటారు, కానీ అది మొత్తం విషమేనట. ఇంకా ట్రాన్స్కో రెవెన్యూ సాగునీటి అధికారులు ప్రేక్షక పాత్ర పోయిస్తాడు. సినిమా నడుస్తులు వచ్చిన ఓలోళ్ళు చెప్పారు. ఇప్పుడు ట్రాన్స్కోనంట, రెవెన్యూ అంట, సాగునీటి అధికారులు ప్రేక్షక పాత్ర. మరి ఈ 3 ఇప్పుడు ట్రాన్స్కో అయినా, రెవెన్యూ అయినా, సాగునీటి అయినా మరి ప్రేక్షక పాత్ర ఏమకరకు పోషిస్తున్నట్టు? సిగ్గు ఉండాలేమన్నా, లజ్జ ఉండాలేమన్నా. అధికారులు కాదు మీరు, ఉద్యోగాలు చేస్తలేరు, జీతాలు తీసుకుంటలేరు. కనీసము బువ్వతి ఏమంటారు కదా, తిన్నా కానీ కడుపుకు అది ఇమిడాలి. పైసలు మొత్తం లంచాలకు మరిగి ఈ బయటవాయి గాళ్ళంతా తలిగి ఇప్పుడు వ్యవసాయానికి కరెంటు వాడాలి. వ్యవసాయ కరెంటు కొనబోయి చేపల చెరువుకి ఎట్ట వాడుతారు? ఎట్ట వాడతారు అంటే లంగ దొంగ బయట వేయగాలి వెనకంగా ఉంటే వాళ్ళతో చిన్న సంతకాలు పెట్టించుకోవాలి, వాడుకోవాలి. సపోర్ట్ చేయకుంటే అయిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని 20 గ్రామాల్లో అక్రమ దందా. దగ్గర 5 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకంట ఏంది మంజీరా మన చేపల చెరువులు వేసిరంట. ప్రజలారా 5 ఎకరాల నుంచి 20 ఎకరాల చేపల చెరువులు వేసారు. రైతులు ఉండొచ్చునా? ఎవరన్నా పేద రైతులు ఉంటుండొచ్చునా? ఎవరేస్తారు ఇవన్నీ? మళ్ళా వీళ్ళంతా రాజకీయ నాయకులే. వీళ్ళు పక్క 100కు 200% రాజకీయ నాయకులే. రాజకీయ నాయకుల సోపదిగాళ్ళే ఉంటారు. మరి గింత స్వేచ్ఛగా ఏమంటారు ఓపెన్గా గిసోడి పని చేస్తుంటే ఏ ఒక్కడన్నా అడ్డుకుంటు లేకుండా వస్తున్నా పాడైపోను? ఏ ఒక్కరన్నా కనుకన్నా సిగ్గులేకపోయినా ఎవరన్నా ఆయన మీరు ఏడికెళ్ళి తిరిగి పాడయ్యారు. ఓ పని చేయరు, ఆధార్ కార్డులా ఈ అక్రమంగా సంపాదిస్తే వాళ్ళంతా ఏం చేయరు అంటే తండ్రి పేరు కాడ పలాని ఎల్లే మల్లే పుల్లే అని పేరు రాసుకోకురి. తండ్రి పేరు జాగాలు ఏం చేయరు అంటే ప్రజలను రాసుకోరు. ప్రజలకు అడ్డం పుట్టినట్టు ఈ కొడుకులంతా గిట్ట అనొచ్చా మనం? తండ్రి పేరు కాడ మీ అయ్య పేరు రాసుకోకురి, ఎందుకంటే మీ అయ్య సొమ్ము కాదు, ఇదంతా ప్రజల సొమ్ము కొల్లగొడుతురు కాబట్టి మీ అయ్య పేరు ప్రజల కాడ ప్రజలను పెట్టురు. నింబలంగా సన్ ఆఫ్ కాడ ప్రజలను పెట్టుకోరు. సిగ్గు శరము లజ్జ ఏమి లేదు. వీళ్ళని వెనకేసుకొస్తారు, అసలుకే లజ్జ లేదు, పాడైపోరు. గింత అధ్వానంగా తయారవుతారు. ఏడగుడి మీరు అంతా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ఈ బయటవై గాళ్ళు ఏడలేనట్టు పాడైపోను గిసబొట్టలు కొందరు. గింత అధ్వానమా? మంజీరా నదిని ఆనుకొని ఏర్పాటు చేసిన 100కు పైగా చేపల చెరువులు ఒకవైపు కాలుష్యాన్ని వెదజల్లుతూ మరోవైపు సింగూరు ప్రాజెక్టు నీటిని మింగేస్తున్నాయి. ఈ చెరువులో పెంచుతున్న
చేపలకు ఆహారంగా చికెన్ వ్యర్థాలు కూలీల కోడిగుడ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉండగా స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచే మంజూరా నదిని ప్రవాహక ప్రాంతాల్లో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఏడాది కాలంగా ఈ అక్రమదంద సాగుతున్నప్పటికీ అధికారులు యంత్రాంగం సప్పుడు చేయకుండా నొరెళ్ళ పెట్టి చూసుకుంటారు. మరి ఏ అక్కరకు అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎందుకు ఊకుంటారు అంటే వీళ్ళు సినిమా ఏం చూస్తలేరు, వీళ్ళు చిత్రం ఏం చూస్తలేరు. పైసలు తీసుకురు, బరాబరుగా పైసలు తీసుకొని ఎక్కడ జొంపక ఎక్కడ పోతుంది జనాలు ఆగమైతే మాకేం జనాలే కదా మేమేం ఆగమవుతున్నాం. ఆ నీళ్ళుగా వీళ్ళు కొనుక్కొని తాగుతారా, బొచ్చు లక్షల రూపాయలు సంపాదించుకుంటారు. మంచిగా ఏది బాటలలో నీళ్ళు కొనుక్కొని తాగుతుండొచ్చు. మరి ఈ నీళ్ళు తాగిన వాళ్ళంతా ఏం కావాలి? ఇప్పుడు హైదరాబాద్లో ఏం కావాలి, నిజామాబాద్లో ఏం కావాలి, మెదకోళ్ళు ఏం కావాలి, గట్టిన హైదరాబాద్కి వస్తోళ్ళు పోతోళ్ళు బొచ్చడి మంది లక్షల మంది వస్తుంటారు పోతుంటారు, అందరికి అయ్యే నీళ్ళు అయి పాడవుతుంటారు. అంటే ఈ ఆరోగ్యాలు మొత్తం గాలి కలిసిపోతాం ఆయన. ఇప్పుడు ఈ అక్రమదంద 100కు పైగా చేపల చెరువులు అవి నిన్నయాలు అయినా కావచ్చునా, ఏడాది కావచ్చునా, 6 నెలలు కావచ్చునా, 2 నెలలు కావచ్చునా, 10 ఏళ్ళు కావచ్చునా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానించి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా ఎవడన్నా అరికట్టిన మొగోడే లేడు, పాడైపోను. ఇవాళ అయినాయి కావు కదా అయ్యి. 5 నుంచి 20 ఎకరాల చేపల చెరువులు వేసిరంటే ఏ పేద రైతు వేస్తుండొచ్చు? వాళ్ళ పేద రైతులు వేస్తుండొచ్చునా? వెయ్యరు. ఎంతసేపటికి రాజకీయ నాయకులు వాళ్ళ దోస్తుగాలు లంగా దొంగ బయటవేగాలు సగం మంది అలిగి పుక్కడికి వచ్చిన కరెంటును కూడా వాడుకుంటారంట. ఇంకా సింగూరులో ఉన్న నీళ్ళు మొత్తం ఈ చేపల చెరువుకే వాడుకుంటారంట. నీళ్ళు ఖరావు, మళ్ళీ అల్లకెళ్ళి వచ్చే వ్యర్థాలు మొత్తం అల్లకే పంప అడి చేసి ఇటు చేసి జనాలను నాశనం చేస్తాను తలిగిరి తెలంగాణ రాజకీయ నాయకులు అంతా కలిసి.